హాయ్ అందరికీ. ఇది మా కాలనీలో వినాయక చవితి ఎలా జరుగుతుందో నేను మీకు చూపించబోతున్నాను ఈ వీడియోలో. మా కాలనీలో మొత్తం 3 వినాయకులని నిలబెట్టారు. ఫస్ట్ వచ్చేసి సొసైటీ ఆఫీస్లో చాలా బాగా అలంకరించారు. చూడండి ఎంతమంది భక్తులు వచ్చారో. ఇక్కడ మ్యాజిక్ షో ఇంకా చాలా ప్రోగ్రామ్స్ అలాంటివి పెట్టారనమాట. చూడండి పిల్లలందరూ ఎంత ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నారో. ఈవినింగ్ పిల్లలు చూడండి ఎంత కూర్చొని ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. మ్యాజిక్ షో చూస్తూ వినాయకుని చూడండి ఎంత అద్భుతంగా అందంగా అలంకరించారు. అక్కడ మ్యాజిక్ షో జరుగుతుంది. సో పిల్లలందరూ కూర్చొని దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి వినాయకుడిని అండ్ ఎంతమంది భక్తులు వచ్చారో చూడండి. వీళ్ళంతా మా కాలనీ వాళ్ళు. అండ్ ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయింది. ఇక్కడ మా పాప ఒకటే కంపెనీ మొబైల్స్ 3 ఉండాలి అంటే మా పాప తీసుకెళ్ళి ఇచ్చింది. సో తనకి చాక్లెట్స్ కూడా ఇచ్చారు. సొసైటీ ఆఫీస్ లోపల ఇంకొక వినాయకుడు టెంపుల్ ఉంటుంది. ఇదే ఆ టెంపుల్. పిల్లలకి గంట కొట్టాలంటే చాలా సరదా. మా పాపకు కూడా అంతే. సో తను గంట కొడతా అంటే మా వారు ఎత్తుకొని గంట కొట్టిస్తున్నారు. అక్కడ ఫొటోస్ దిగడానికి కూడా డెకరేట్ చేశారు. నేను మా పాప నించొని ఫొటోస్ దిగాం. అక్కడ నుండి 2వ వినాయకుడి మండపానికి వెళ్తున్నాం. ఇది 2వ వినాయకుడి మండపానికి వెళ్ళే దారి. ఇది డిఏవి గ్రౌండ్. ఇక్కడ కూడా చాలా పూజలు అండ్ చాలామంది భక్తులు ఇక్కడికి కూడా వచ్చారు. చూడండి ఇక్కడ ఎంత బాగా అలంకరించారో వినాయకుడిని. ఇక్కడ శివలింగాన్ని కూడా పెట్టారు. శివలింగం పైనుండి వాటర్ పడుతున్నాయి. ఇప్పుడు మనం వెళ్ళేది 3వ మండపానికి. ఇది వచ్చేసి టెంపుల్ పార్క్ అంటారు. సో మేము అప్పటికే వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. చాలా చీకటి అయిపోయింది. ఇంకా అందరూ వెళ్ళిపోతున్నారు. ఆ టైంలో మేము వెళ్ళామన్నమాట. ఇంకా అప్పటికి చాలామంది వెళ్ళిపోయారు. సో ఇది టెంపుల్ పార్క్లో వినాయకుడు. చూడండి ఎంత బాగా అలంకరించారు. నాకైతే బ్యాక్ సైడ్ డెకరేషన్ చాలా నచ్చింది. అక్కడ మేము ఫొటోస్ దిగడానికి కూడా డెకరేట్ చేశారు మనం. సో ఫొటోస్ దిగేసి ఇంటికి వచ్చేస్తున్నాం. ఇది ఇంటికి వెళ్ళే దారి. ఇది మాతృశ్రీనగర్ మియాపూర్ కాలనీలో జరిగే వినాయక చవితి. సో మీ కాలనీలో ఎలా వినాయక చవితి జరుగుతుందో సో కామెంట్ చేయండి. Thank you for watching. Please support for more videos.